వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా ఇవాల్వ్ అయిన తర్వాత కాకరకాయ నుంచి కమాల్ ఖాన్ వరకు ప్రతి ఒక్కడూ రివ్యూ రాసేవాడే. అండ్ ఈ రివ్యూల వల్ల సినిమాలపై ప్రభావం ఉంటుందా అంటే చాలామంది నెత్తినోరు బాదుకుంటున్నారు. సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత ఎంత రేటింగ్ ఇచ్చారని అందరికీ హాట్ టాపిక్. ఇవాళ రివ్యూలపై రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో మాట్లాడి తెలుసుకుందాం రామోయిజంలో. సార్ నమస్కారం. సో మీ మీద మోస్ట్ రీసెంట్ రివ్యూ ఎలా ఉంది? మోస్ట్ రీసెంట్ కన్నా ఫస్ట్ ఎవర్ నెగిటివ్ రివ్యూ అనేది తెలుగులో ఫస్ట్ టైం వచ్చింది నా సినిమా కనెక్షన్ అండి. నెగిటివ్ రివ్యూ ఫస్ట్ టైం. అంటే ఆ టైంలో నెగిటివ్ రివ్యూస్ అని ఉండి కదా అసలు. ఆ టైంలో నాకు ఆ మ్యాగజైన్ పేరు గుర్తులేదు. అదంటే పెద్ద సెన్సేషన్ ఆ టైంలో. శివ డైరెక్టర్ మీద ఇలా రాశారు అనేది మాట పాయింట్. అంటే ఇప్పుడున్న రివ్యూ లాంగ్వేజ్లో చేస్తే అసలు అది ఇట్ సౌండ్స్ లైక్ అంటే ఒక పొగిడినట్టు ఉంటుంది. మంచు శిఖరం నుంచి జారిపడ్డ రామ్ గోపాల్ వర్మ అని రాశారా? అని రాశారు. అది ఫోజ్ ఎక్స్ట్రీమ్లీ మైల్డ్ అది. ఇప్పుడు రివ్యూ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాలకే రివ్యూలు ఉంటాయనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ మిస్కన్సెప్షన్. రివ్యూ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్. కార్లకి ఇస్తారు, రెస్టారెంట్స్కి ఇస్తారు. కేవలం సినిమా అనేది గ్లామర్ ఆస్పెక్టు మీడియా ఫోకస్లో ఉంటుంది కాబట్టి అది హైలైట్ అవుతుంది. అవును. రివ్యూవర్లు మీద ఇండస్ట్రీ కోపం ఉంటుంది చాలా. అవును. ఎప్పుడు ఉంటుంది? వాళ్ళ సినిమా అయితే పక్కోళ్ళ సినిమా రివ్యూలు ఇండస్ట్రీ వాళ్ళు ఎంజాయ్ చేసినంత ఎవరు చేయరు, జనరల్ పబ్లిక్ కూడా ఎంజాయ్ చేయరు. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ అనుకోండి, అవతల ఫ్లాప్ అయితే 2 ఇచ్చాడు రా, 1.5 ఇచ్చాడు, వీడికి ఆనందం అండి, జస్ట్ వాంట్స్ టు యూనో. సో అవతల వాడు చేసింది ఫెయిల్ అయితే దానికన్నా ఆనందం అనేది లైఫ్లో ఇంకేం ఉండదు మనిషికి. అంటే ఏమంటారు దాన్ని, సైకలాజికల్ హ్యూమన్ నేచర్ అది. ఇంకొకటి ఫెయిల్ అయితే మెజారిటీ వాళ్ళు ఏంటి, ఒక నిచ్చెన ఉంది, ఆ నిచ్చెన ఒక గోడగా అనుకున్నారు, వీళ్ళందరూ కింద కూర్చున్నారు. ఒకడు ట్రై చేస్తున్నాడు నిచ్చెన ఎక్కడానికి, ఆడొక ఎంతూజియాజం, ఏదో పని చేయడానికి చూస్తున్నాడు. ఒక్కొక్కసారి వెళ్ళి ఆ పక్కన దూకేస్తాడు, అక్కడ ఏమో తెలియదు, వీళ్ళకి తెలియదు. కానీ మ్యాక్సిమం కొంతమంది ఆడు ఎక్కాడు కదా నేను కూడా ఎక్కుతాను ట్రై చేస్తారు కొంతమంది. మెజారిటీ మంది ఆడెప్పుడు పడతారని చూస్తూ ఉంటారు. వాళ్ళు రివ్యూర్స్ వాళ్ళు ఏంటి, నాట్ అబౌట్ మీరు ఏదో సైట్లో లేకపోతే టీవీలో అని కాదు. ఎనీబడి వాంట్స్ టు రివ్యూ అదర్స్ వర్క్ కమ్స్ అండర్ దిస్ కేటగిరీ. అది సోషల్ మీడియా అవ్వచ్చు, వాళ్ళ ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ సినిమా చూసి ఏదో ఫాస్ట్ ఫుడ్లో కూర్చొని వాళ్ళందరూ ఎనీబడి వాజ్ అన్ ఒపీనియన్ సమ్వన్ ఎల్సెస్ వర్క్, దే కమ్ ఇన్ దట్ కేటగిరీ. ఎప్పుడు పడతాడని చూసేవాడు. కరెక్ట్. సో ఇప్పుడు ఇక్కడేంటి, సోషల్ మీడియాలో దాని ఇన్ఫ్లుయెన్స్ ఒకటి వేరేది ఎక్కువ. ఎందుకంటే సినిమా చూడటం కన్నా రివ్యూలు చదవటం ఇష్టం. ఎందుకంటే రివ్యూల్లో తిట్లు ఉంటాయి, ఆడైపోయాడు, ఆడికి బొరలేదు, ఇప్పుడు పిచ్చి పిచ్చిగా ఏదో చేసాడు. అందుకని మీకు యూట్యూబ్లో థంబ్నెయిల్స్ చూడండి, ఆల్వేస్ నెగిటివ్ ఉంటాయి. పాజిటివ్గా చెప్పినా కూడా నెగిటివ్. పాజిటివ్ థంబ్నెయిల్ ఆడ ఓపెన్ చేయడు అసలు. అద్భుతంగా ఆర్జీవీ అంటే చూడరు ఎవరు చూడు. సో ఇప్పుడు ఇండస్ట్రీ వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఏదో కోట్లు పెట్టి తీశారు సినిమా, లేకపోతే అంతకాలం పనిచేశారు, ఏదో XYZ అన్నీ ఉంటాయి. అన్నీ ఉన్నాక అంటే ఆల్మోస్ట్ ఒక బెడ్ అని అన్నారు అనుకున్నాం సినిమా. అప్పుడు రివ్యూవర్ పాయింట్ ఏంటంటే వీళ్ళు నవమాసాలు మోసి బెడ్డను కని అలా తీసుకొచ్చి అక్కడ పెడితే వీళ్ళు కాకులు గద్దలు రాకపోతే కాయ 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 కానీ తినేసి వెళ్ళిపోతారు. ఆబ్వియస్లీ ఆ తల్లికి ఎలా ఉంటుంది, నా బిడ్డను ఇలా చంపేసారు అని ఉంటుంది. కానీ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇన్ వరల్డ్ ఈజ్ అన్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటి అర్థం? ఇవి ఒక అడవి ఉందనుకోండి, అడవిలో ఒక పులి ఉంటుంది, సింహం ఉంటుంది, నక్క ఉంటుంది, ఏనుగు ఉంటుంది, కోతి ఉంటుంది, పాము ఉంటుంది, రకరకాల జంతువులు పక్షులు కలిసే అడవి అవుతాయి. అవును. అవన్నీ ఎందుకు అడవి కాబట్టి ఉంది. అప్పుడు సినిమా ఇండస్ట్రీ అనేది ఒక అడవి అనుకుందాం. దాంట్లో మీకు ఏమంటే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్స్, టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్స్, XY అలాగే క్రిటిక్స్ ఉంటారు. వాళ్ళు కూడా పార్ట్ ఆఫ్ ది ఎకో సిస్టమ్. అవును. అప్పుడు ఒక సింహం ఉంది. అప్పుడు సింహం ఐదో అక్కడ బ్యాట్ చేసుకుని కూర్చుంటే ఆ ఏగలు గొయ్యి గొయ్యి అని అర్థం ఉంటాయి దాని ముక్కు దగ్గర కంటి దగ్గర.
అని దానికి చిరాకు వస్తుంది, ఏమీ చేయలేదు. ఎందుకంటే ఇట్ ఈస్ టూ స్మాల్ ఫర్ ఇట్ టు డూ ఎనీథింగ్. అవును. అప్పుడు సింహం కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, నేను ఇంత కష్టపడి నేను వేడగా నేను ఇక్కడ రెస్ట్ తీసుకుంటా ఉంటే ఈగలు వచ్చి ఈగలు ఎందుకు పుట్టించారు అసలు అని దేవుడిని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను ఎందుకు పుట్టించారు సుబ్బారావు అంటాడు దేవుడు. ఈగను పుట్టించిన దానికి నీకు దానికి నా రీజన్ సేమ్, నువ్వు అనుకుంటున్నావు. ఇంకోటి ఏంటి, ఓకే ఈగ ఏదో చిరాకు పెడుతుంది, కోత ఏం చేస్తుంది, అది తోకలు అవుతుంది, లేకపోతే చెవులు అవుతుంది, వస్తే గబుక్కుని చెట్టెక్కేస్తుంది. వాళ్ళు ఒక రివ్యూస్ ఉంటారు వాళ్ళు, అంటే వాళ్ళు సినిమా కన్నా ఎక్కువ నేను ఎంత క్రియేటివ్గా సినిమాని తిట్టాను అనే దాంట్లో వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బాటమ్ లైన్ ఏదో పెడతారు, అది అక్కడ క్రియేటివ్, అది క్రియేటివ్. అది కానీ అది వాళ్ళ బ్రాండు. మీరు బ్రాండ్ తెచ్చుకోవట్లే మీకు తప్పేట అవుతుంది అది, అంతేగా. యా ఇప్పుడు ఎవడో డైరెక్టర్కి అక్కడికి సినిమా తీసే టాలెంట్ ఉంది, ఆ సినిమా ఎంత చండాలంగా ఉందని చెప్పే టాలెంట్ ఇంకోటి ఉంది, వాళ్ళిద్దరూ ఒకటే. నాకు రివ్యూ మీద బోత్ ఆఫ్ దెమ్ ఆర్ లివింగ్ ఇన్ ద సేమ్ ఎకోసిస్టమ్, అంతే కదా. యా కానీ ఇక్కడ ఒక చిన్న అబ్జెక్షన్ నాకుంది. గ్రేట్ ఆంధ్ర ఎంత చేయండి అంటారు, అంటే గ్రేట్ ఆంధ్రాను రిజిస్టర్ అంటే గ్రేట్ ఆంధ్ర బ్రాండ్ ఉన్నట్టే కదా. ఫస్ట్ ఎవరు మాట్లాడతారు గ్రేట్ ఆంధ్ర గురించి, ఇండస్ట్రీ మాట్లాడతారు మోర్ దెన్ ద పబ్లిక్. వీళ్ళు మాట్లాడతారు కాబట్టి అది పాపులర్ అవుతుంది ఫస్ట్. కానీ గ్రేట్ ఆంధ్ర బ్రాండ్ ఏంటి, సినిమాది ఇట్లా దే ఆర్ నాట్ మార్కెట్లో మీరు కప్పు చేసిన, ఈ టేబుల్ చేసిన, లేకపోతే షూ చేసిన ఒక ప్రోడక్ట్ని మీకున్న ఎబిలిటీతో చేసి మీరు దాన్ని అమ్ముతున్నారు, రైట్. ఇది మీరు ఎక్కడో చెట్టు కొట్టేది తెచ్చారు, లేకపోతే ఏదో చేశారు, దీని ముడి పదార్థం వస్తుంది కదా ఎక్కడి నుంచో, ఆ ముడి పదార్థాన్ని మీరు తీసుకుని ఈ కప్పు చేశారు, లేకపోతే చెప్పులు చేశారు, లేకపోతే ఈ సోఫా చేశారు, దాన్ని మీరు అమ్మారు. సో రివ్యూలకి ముడి పదార్థం అనేది సినిమా నుంచి వస్తుంది, ఓకే, మటీరియల్. అవును. సినిమా వాళ్ళకి కూడా ముడి పదార్థం వేరే చోట నుంచి వస్తుంది, అది ఫైనాన్సా, ఎవడో యాక్టర్ టాలెంటా, లేకపోతే ఎక్సా వైయా జెడ్ అని. సో ఎకో సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ సంథింగ్. మ్యూచువల్లీ ఫీడింగ్ టాక్సిక్ లవ్. అంతే కరెక్ట్ యా. సో దాంట్లో బ్యాడ్ రివ్యూని అంతా తిడుతున్నాడు, గుడ్ రివ్యూ గురించి కూడా అంతే పొగుడుతున్నాడు. అరే నాకు 4 సార్లు వచ్చి అంటాడు వాడు, ఎక్స్ట్రాడనరీ రివ్యూస్. గ్రేట్ అంతా ఎంత ఇచ్చింది చూసావా, 4 ఇచ్చింది, 3.5 ఇచ్చింది అంటాడు. అంటే ఆడు రికగ్నైజ్ చేస్తున్నాడు కదా వాల్యూ. అవును, అంతేగా. యా. సో అప్పుడు మీరు చాలా ఇంటెలిజెంట్గా క్రిటిసైజ్ చేయడానికి, లేకపోతే కోతి సింహం తోకతో ఆడుకున్న దానికి, అది వాళ్ళ క్రియేటివ్ డిఫరెన్స్ ఆఫ్ ఎక్స్ప్రెసింగ్. అంతే. ఎలాగది మీరు కామెడీ సినిమా తీయచ్చు, సీరియస్ సినిమా తీయచ్చు, హారర్ సినిమా తీయచ్చు, ఫ్యామిలీ డ్రామా తీయచ్చు. ఆ జానర్స్లోనే క్రిటిక్స్ కూడా ఉంటారు, వాళ్ళ రైటింగ్ స్టైల్, అది వాళ్ళ ఇండివిజువల్ బ్రాండ్స్ అయినాయి, అంతే. అప్పుడు ఎప్పుడైతే అప్పుడప్పుడు చాలాసార్లు మన డైరెక్టర్స్ రివ్యూలు నాశనం చేస్తున్నాండి. రివ్యూలు మళ్ళా ఆడియన్స్కి ఏంటి కష్టపడి స్లో పాయిజనింగ్ కాదు, సినిమాకి బ్యాడ్ టాక్ తెప్పించేసి సినిమాని కిల్ చేస్తున్నారని చెప్తారు. మౌత్ టాక్ బ్యాడ్గా అయిపోతుంది. అది 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 ఎలా ఉంటుంది, ఒక అడవిలో సింహం కోతి గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది, లేకపోతే సింహం ఏగ గురించి కంప్లైంట్ ఇచ్చినట్టు ఉంటుంది. అంటే ఇప్పుడు కోతులా, అది కోతులు చెప్పాను కాంటెక్స్ట్. అదే మీకు నవ్వు తెప్పించే విధంగా ఒక సెటైరికల్గా మీ లాంగ్వేజ్లో రివ్యూ చేసినప్పుడు మీరు కోతే అవుతారు, లేకపోతే ఉట్టి ఏంటి పెద్ద సినిమా అని అంటే ఏగవుతారు, అంటే చిరాకు తెప్పించేది. అలాగే వేరే వేరే జానర్స్ ఉంటాయంటున్నా. అదే రివ్యూర్లు కూడా డిఫరెంట్ కేటగిరీస్, అది నేను చెప్పేది. ఆ జానర్స్ డిఫరెన్స్ సినిమా వాళ్ళు ఎంత ఉంటాయి, రివ్యూవర్స్లో కూడా అంతే ఉంటాయి, అంతే. యా.